వినండి, ఒక చక్కని చిన్న గ్రామం. అక్కడ ఒక అమాయకపు అమ్మాయి ఉండేది. పాపం బయట ప్రపంచానికి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కనిపించేది. కానీ ఆ గుండె లోపల ఎంతో బాధ దాగి ఉంది. ఎంత ప్రార్థించినా జీవితంలో సమస్యలు అస్సలు తగ్గలేదు. ఇంట్లో చూస్తే ప్రశాంతత లేదు, మనసులో చూస్తే అసలు శాంతి అనేదే కరువైపోయింది. ఆ కటిక చీకటి రాత్రి, ఒకరోజు రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ, ఆమె ఒంటరిగా కూర్చుని గుండె నవిలిపోతుంటే తట్టుకోలేక ఏడుస్తూ కన్నీళ్లతో అమ్మను వేడుకుంది. లలితమ్మా, నన్ను ఒక్కసారి చూడమ్మా, నన్ను ఒక్కసారి చూడమ్మా, నాకు దారి చూపమ్మా. అలా భక్తితో ఆర్తితో పిలిస్తే ఆ జగన్మాత ఊరుకుంటుందా? అమ్మ సాక్షాత్కారం ఆ క్షణంలోనే ఆ చిన్న గది అంతా ఒక దివ్యమైన సువర్ణ బంగారు వెలుగుతో నిండిపోయింది. కళ్ళెత్తి చూసేసరికి మెరిసిపోయే ఎర్రటి చీలో కరుణతో కురిసే చల్లని చిరునవ్వుతో ఆ లలితమ్మ స్వయంగా ఆమె ముందుకు వచ్చి నిలబడ్డారు. అమ్మదామృత హస్తాన్ని పైకెత్తి, భయపడకు తల్లి, నువ్వు ఒంటరిగా లేవు, నీ కన్నీళ్ళు నాకు తెలుసు, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను అని అభయమిచ్చారు. లలితమ్మే తోడుగా ఆ రోజు తర్వాత ఆమె జీవితంలో నెమ్మదిగా ఎంతో అద్భుతంగా మార్పులు మొదలయ్యాయి. బాధలు పూర్తిగా పోకపోయినా వాటన్నింటినీ తట్టుకునే ధైర్యం, కొండంత బలము ఆమె మనసులోకి వచ్చాయి. ఎందుకంటే ఆ తల్లి ఎల్లప్పుడూ తనతోనే ఉందని మనస్ఫూర్తిగా నమ్మి ఉంచి ఎల్లవేళలా కాపాడుకుంటూనే ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ భయసా జై లలితమ్మ మోసగా. ఓం శ్రీ లలితాంబికాయై నమః. జగదేక మాతా జయ జయ నమః. కరుణా సుధా సాగర రూపిణి మాతా భవాని తవ శరణం నమః. ఓం శ్రీ లలితా